పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. కళ్యాణ మండపం అయితే చాలా బాగుంది. మొత్తం కూడా వచ్చేసరికి చెన్నై సెంట్రల్ జైలు అనమాట. లారీలు చూసారా అంత క్లోజ్ గా పోయినాయి ఇప్పుడు దాకా అయితే. జస్ట్ ఈ లారీ వాడు అయితే మరీ క్లోజ్ గా పోయాడు. రంజాన్ పండుగ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందామని అయితే అందరం అయితే ఊరికి వెళ్తున్నాం. ఆల్రెడీ మా పేరెంట్స్ అయితే ఊరికి వెళ్ళిపోయారు. నేను మా తమ్ముడు ఇద్దరం మాత్రం ఇప్పుడు బైక్ మీద అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గరగా టైం ఎంత అయిందంటే, టైం అయితే 3:30 అయింది. చూసారు కదా, 3:30 అవుతుంది. మేము ఇక్కడ నుంచి నిదానంగా రోజా ఇప్పి ఏమైనా తినేసి మేము ఇంటికి వెళ్ళేసరికి నాకు తెలిసి అయితే 11 అయితే అవుతుంది. మా జర్నీ ఎలా ఉంటుంది అనేది అయితే క్లియర్గా చూపిస్తాను. మీరు కూడా చూసి పూర్తిగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. మా ఇద్దరితో పాటు మా కోసం అయితే ఒక లగేజ్ కూడా ఉంది, పెద్ద లగేజ్ ఉంది. వెయిట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. మేము ఏంటంటే ఇంకా బండి మీద ఇప్పుడే అయితే స్టార్ట్ అయ్యి ఇంకా దారి మధ్యలో ఎక్కడెక్కడ ఏం తింటాం అనేది చూపిస్తాను. హాయ్, హలో గాయ్స్, జై బాలయ్య. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే వేలచెరి దగ్గరికి అయితే వచ్చేసేసాం. ఫస్ట్ అయితే మా తమ్ముడే తోలుతున్నాడు డ్రైవింగ్. చూసారు కదా, నేనైతే వీడియో ఎడిట్ చేస్తా ఉన్నాను. కొన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేయాలి, అందుకని చెప్పేసి ముందైతే వాడికి ఇచ్చాను. నేను స్పీడ్ గా కొన్ని వీడియోలు అప్లోడ్ చేసి దాని తర్వాత మళ్ళీ డ్రైవింగ్ కంటిన్యూ చేద్దామని. అంటే మేము ఈ టైం ఎందుకు బయలుదేరామంటే కొద్దిగా ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది. అదే ఒక 6 గంటలకు అట్లా బయలుదేరామంటే మనం చెన్నై బోర్డర్ దాటేదానికి ఏంటంటే మనకు చాలా లేట్ అవుద్ది. అందుకనే వచ్చేసరికి నేను మధ్యాహ్నం నుంచి లీవ్ తీసుకొని ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం 3:30 నుంచి. ఇప్పుడైతే కత్తిపరై బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన చెన్నైలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ బ్రిడ్జ్ ఏదైనా ఉందంటే అది కత్తిపరై బ్రిడ్జ్. ఒకసారి చూసారు కదా అక్కడ ఎంత పెద్ద కరువు అయితే ఉందో. ఈ కరువు మొత్తం వచ్చేసరికి ఇంజనీరింగ్ ఆర్ట్ లో ఇది ఒక ఆర్ట్ అనే చెప్పొచ్చు. ఎవరైతే సివిల్ ఇంజనీర్లు ఉన్నారో, ఆర్కిటెక్ట్ ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళకైతే ఈ బ్రిడ్జ్ వాల్యూ అనేది చాలా తెలుస్తుంది. ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది ప్రయోగం. అయితే మేము ఇప్పుడు ఏంటంటే ఈ బ్రిడ్జ్ కింద నుంచే వెళ్తున్నాం. ఇప్పుడైతే హైవే అయితే ఎక్కుతున్నాం. ఇదైతే మాధవరం హైవే అయితే కాదు, ఇది వచ్చేసరికి పోరూరు నుంచి తాంబరం హైవే. ఇది మనకేంటంటే ఈ హైవే మీద పోతే ఏంటంటే మనకైతే ట్రాఫిక్ అయితే తగ్గద్ది, కొద్ది దూరం ఉంటుంది. కానీ దీని తర్వాత అయితే హైవే మొత్తం అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అయితే పిల్స్ చూసారు కదా, లింక్ అయితే ఎంత పెద్దది ఉందో. దగ్గరగా 100 feet పైనే ఉంటుంది ఇది. వీటికి మళ్ళీ వెనకైతే సెక్యూరిటీ గార్డులు ఉంటారు. అదేవిధంగా మొత్తం అయితే ఉంటాయి. ఇవి వచ్చేసరికి ఈ హైవేలో అయితే ట్రావెల్ చేసేటట్టున్నాయి. ఇప్పుడైతే రెడ్ హిల్స్ అయితే వచ్చేసాం. ఇది వచ్చేసరికి మొత్తం ఈ గోడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కూడా వచ్చేసరికి చెన్నై సెంట్రల్ జైలు అనమాట. మనకి చెన్నై సెంట్రల్ జైలు అయితే చాలా పెద్దగా ఉంటుంది. చాలా దగ్గరగా ఒక 1/2 kilometer అటు లోపల కూడా ఉంటుంది. ఇదంతా కూడా అదే చెన్నై సెంట్రల్ జైలు. దీని కాంపౌండ్ వాల్స్ కూడా అయితే చాలా పెద్దగా ఉంటాయి. మీకు కాంపౌండ్ వాల్స్ చూపిస్తాను చూడండి. అక్కడ ఇదంతా వచ్చేసరికి అక్కడ పెద్ద కాంపౌండ్ వాల్, ఎలక్ట్రికల్ వైర్స్ గట్టు ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసరికి ప్రిజనర్స్ ఉండే ఏరియా అది. ఆ జోన్ నుంచి ఏంటంటే మనకి ఎవరు ప్రిజనర్స్ బయటకు రాకుండా ఇట్లా పెద్ద కాంపౌండ్ వాల్స్ అయితే అరేంజ్ చేశారు. భారత్ పెట్రోలియం కోసం ఎదుగుతున్నాం, కానీ ఎక్కడ కూడా భారత్ పెట్రోలియం చాలా దూరం నుంచి నాకన్నీ కూడా ఏదో ఎక్కడ చూసినా ఎన్ని ఇండియన్ ఆయిల్ కనిపించాయి అంటే అన్ని ఇండియన్ ఆయిల్ అయితే కనిపించాయి. ఇండియన్ ఆయిల్, హెచ్పి ఇవి తప్పితే ఇంకా భారత్ పెట్రోలియం అనే కనిపించలేదు. ఇప్పుడే ఏదో బోర్డు అయితే వస్తుంది, భారత్ పెట్రోలియం కొద్ది దూరంలో ఉందని. మనం అయితే అక్కడికి వెళ్ళి అయితే పెట్రోల్ అయితే కొట్టియాలి. బ్రో, ఫైనల్ గా భారత్ పెట్రోలియం కనిపించిన దానికి నీ భావన ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ఆల్మోస్ట్ 7 to 8 ఇండియన్ ఆయిల్స్ క్రాస్ చేసిన తర్వాత ఫైనల్ గా అయితే భారత్ పెట్రోలియం దొరికింది. ఆగిపోయేలా ఉంది. ఫైనల్ గా అయితే భారత్ పెట్రోలియం దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే మనం భారత్ పెట్రోలియం కోసం ఎందుకు చూస్తున్నాం అంటే, మనకి కొత్త బండి కాబట్టి మనకి బండి తీసుకునేటప్పుడే ఇన్ఫార్మ్ చేశారు. ఓన్లీ భారత్ పెట్రోలియం అయితే కొద్దిగా మైలేజ్ బాగుంటుంది, దాన్నే వాడమని. అందుకనే మేము భారత్ పెట్రోలియంకి వెళ్తున్నాం. అంతేగాని వేరే పెట్రోలియం మంచిది కాదని అయితే కాదు. ఇప్పుడైతే అసర్ టైం అయితే అయింది, 5:30 అయితే అయిపోయింది. మేము ఇంకా అసర్ అయితే చదువుకోలేదు. కాబట్టి మేము హైవేకి అవతల సైడ్ గా ఒక మసీద్ ఉంది. మేమైతే బండి ఇక్కడ ఆపేసి మా బ్యాగ్ మెడికల్ షాప్ లో అయితే ఇచ్చేసి వెళ్తా ఉన్నాం. అటు వెళ్ళి ముందు నమాజ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే ఇఫ్తార్కి అయితే ఇంతజాం జరుగుతూ ఉంది. మొత్తం అయితే అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. మేమైతే ఇక్కడ ఇఫ్తార్ అయితే చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మాకు లేట్ అవుతుంది కాబట్టి మేమైతే ఇంకా వెళ్ళే మధ్యలో అయితే చేస్తాం. ఇది వచ్చేసరికి మన ఆంధ్ర బోర్డర్కి అదేవిధంగా తమిళనాడు బోర్డర్ రెండింటికి వచ్చేసరికి చెక్ పోస్ట్. నైట్ టైం అయితే ఇక్కడ ఎన్ని లారీలు అవుతాయి అంటే మొత్తం కూడా అన్ని లారీలు అయితే ఇటు ఉంటాయి. అవతల అయితే ఇంకా ఎక్కువ లారీలు ఉంటాయి. అసలు నేచర్ ఎంత అందంగా ఉందంటే ఆ హిల్స్ పక్కన సన్సెట్ వ్యూ, అసలు పొలాలు చాలా బాగుంది. మనకైతే ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది నేచరు. ఇట్లాంటి నేచర్ ఎంజాయ్ చేయడం కోసం ఎంత ఖర్చు చేసినా పర్లేదు. సూలూరుపేట దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతుంది, కళ్యాణ మండపం అయితే చాలా బాగుంది. న్యూ మోడల్ గా ఉంది. లోపల అయితే బాగా కొద్దిగా డబ్బున్న వాళ్ళదే జరుగుతున్నట్టు ఉంది పెళ్లి. లైటింగ్ మొత్తం అయితే బాగుంది.
ఇంకా సూలూరుపేట వచ్చింది కాబట్టి 6:10 అయింది. ఇంకా మేము ఇక్కడే ఎక్కడైనా నియర్ బై ఆగి ఫాస్టింగ్ అయితే ఇప్పేసేయాలి. నియర్ బై అయితే ఒక మసీద్ ఉన్నట్టుంది. మేము ఇప్పుడైతే ఇంకా నేరుగా అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే నమాజ్ చేసుకొని ఇంకా రోజు అయిపోయి దాని తర్వాత అయితే ఇంకా ఏమైనా తినేస్తాం. ఎదురుగా అయితే మసీద్ అయితే కనిపెట్టేసాం. ఇంకెళ్ళి నమాజ్ చేసుకొని అయితే ఇఫ్తార్ ఇప్పేసి ఇంకా మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. చాందిక్రే అల్హమ్దుల్లా ఇప్పుడైతే ఇఫ్తార్ లో బోండాలు సమోసాలు అయితే తినేసాము. ఇప్పుడైతే కడుపు కొద్దిగా ఫుల్ గానే ఉంది. ఇప్పుడుతో అయితే రంజాన్ అయితే పూర్తిగా అయిపోయింది. ఇప్పుడైతే నెలపొడి కూడా కనిపించింది. రేపు ఉదయం ఈద్ ఉల్ ఫిత్ర్ అనమాట. షబాల్ నెలలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఇప్పుడైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే నేరుగా అయితే నేను నెల్లూరు సిటీలోకి వెళ్తాను. అక్కడ ఏమన్నా మంచి ఐటమ్స్ గానీ ఉంటే అక్కడ మీకు అసలు నెల్లూరు సిటీతో పాటు అదే విధంగా అసలు మాగుంట లేఅవుట్ లో మెయిన్ ఫేమస్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఆ స్పాట్ అన్ని మీకు చూపిస్తాను నేరుగా. అయితే చుట్టుపక్కల అయితే మొత్తం కూడా చీకటిగా ఉంది. కానీ ఈ పొలాలు అయితే పైరు అయితే ఇప్పుడే పూసినట్టున్నారు. ఈ మధ్య కాలంలోనే ఎంత మంచి వాసన వస్తుందంటే పల్లెటూరుకు వచ్చేసిన అనుభవం అయితే ఇంకా ఎక్కువగా ఉంది. అదే విధంగా మనకి ఏంటంటే ఫ్రెష్ స్మెల్ అయితే ఇప్పుడే ఉంది. వర్షం పడేటప్పుడు కానీ లేకపోతే పంట పొలాలు పూసినప్పుడు కానీ వచ్చే స్మెల్ ఉంటుంది చూసారా, అది అయితే చాలా బాగుంటుంది. అయితే రోడ్డు మొత్తం లైటింగ్ తో నిండిపోయినట్టు అయితే అనిపిస్తుంది. లైటింగ్లు అయితే చాలా బాగున్నాయి దానికి. లారీలు చూసారా అంత క్లోజ్ గా పోయినాయి. ఇప్పుడు దాకా అయితే జస్ట్ ఈ లారీ వాడు అయితే మరీ క్లోజ్ గా పోయాడు. మనం హైవే మీద ఎక్కేటప్పుడు ఏంటంటే కొద్దిగా కేర్ఫుల్ గానే ఉండాలి. లారీ వాళ్ళు మరీ ఓవర్గా పోతారు. అదే విధంగా వచ్చేసరికి మనకి హైవే మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్లు కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. హెల్మెట్ లేకుండా అయితే హైవేలో అయితే ప్రయాణం చేయొద్దు. ఎందుకంటే మనకి కళ్ళకు కానీ లేకపోతే ఒకవేళ చిన్న చిన్న ప్రమాదాలు అయినా కానీ మన తలకి వీటన్నిటికి హెల్మెట్ అనేది చాలా సేఫ్ చేస్తుంది. టౌన్ లోకి అయితే ఎంటర్ అయ్యాం. నెల్లూరు టౌన్ లోకి వెళ్ళి ముందైతే ఏమన్నా తినేసి కుదిరితే అయితే మా పేరెంట్స్ కి బట్టలు అయితే తీసుకోవాలి. పాసిబుల్ అవుతాయి. ఇదైతే మన నెల్లూరు ఎంజీబీ మాల్. మన నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే ఈ మాల్ తెలియకుండా ఎవరైతే ఉండరు. ఇప్పుడైతే షాప్కి అయితే వచ్చాం. దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుంది. కుర్తా అయితే తీసుకోవాలి మా డాడీకి అయితే. షాప్ లో అయితే ఫుల్ గా ఉన్నారు. మేము మా బ్యాగ్ బయట పెట్టేసి లోపలికి అయితే వెళ్ళేసి ఇప్పుడే వచ్చాము. ఆల్రెడీ మా పేరెంట్స్ అయితే బట్టలు అయితే తీసుకున్నారంట. ఇప్పుడే ఫోన్ చేశారు బట్టలు ఏం తీసుకోవద్దు మేము తీసుకున్నామని. మేము షాప్ లోకి వెళ్ళి చూసేసరికి సైజ్ కోసం అని ఫోన్ చేసాం. ఈ లోపు వాళ్ళే ఇన్ఫార్మ్ చేశారు మేము ఇట్లా బట్టలు తీసుకున్నాం మీరేం తీసుకోవద్దని. ఫైనల్ గా అయితే మాగుంట లేఅవుట్ గా అయితే వచ్చేసాము. ఏదో ఒకటి తినాలి. అయితే హలీం పాయింట్స్ అయితే ఉన్నాయి. పిస్తా హౌస్ కానీ ఇవన్నీ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడైతే చాలా హలీం పాయింట్లు అయితే ఉన్నాయి. మొత్తం కూడా హలీం పాయింట్లు ఇక్కడ. ఇక్కడ పిస్తా హౌస్ నుంచి అది ఇక్కడ హలీం హౌస్ కానీ లేకపోతే ఇక్కడ ప్రిన్స్ హౌస్ కానీ ఇవన్నీ కూడా చాలా హలీం పాయింట్లు ఉన్నాయి. అదేవిధంగా దాని పక్కన అవతల ఆపోజిట్ లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా అయితే ఉన్నాయి. మనకి ఈ రోజే లాస్ట్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే రేపు వచ్చేసరికి ఇది కాబట్టి ఇంకా రేపు నుంచి ఉంటాయో ఉండవో అయితే మనకైతే తెలియదు. ఒకటైతే ట్రై చేసి వెళ్దాం. హలీం ఫ్లేవర్ అయితే ఇక్కడ బాగానే ఉంది. ట్రై చేసి చూద్దాం. మనమైతే తీసుకుంది వచ్చేసరికి ఇక్కడ సల్మా బిర్యానీ అనే దాంట్లో అయితే మనం అయితే హలీం తీసుకున్నాం. సల్మా బిర్యానీ బాగానే ఉంది హలీం. మనకైతే నెల్లూరులో అయితే ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు. మన వాళ్ళు అందరూ కూడా హలీం తినడానికి అయితే వచ్చారు. హాయ్ బ్రో, ఎలా ఉంది హలీం? ఓకేనా? నెల్లూరులో మంచి ఫేమస్ ప్లేస్ ఎక్కడ ఉంది? చేపల పులుసు అన్నం. ఓకే, ఈసారి నెల్లూరు వచ్చినప్పుడు మటుకు చేపల పులుసు అన్నం అయితే ట్రై చేద్దాం. ఇప్పటికైతే వెళ్ళేటప్పుడు ఎక్కడైనా బిర్యానీ తినేసి అయితే వెళ్దాం. ఇస్మాత్కి అయితే వచ్చేసాం. లోపలైతే మండీ సీటింగ్ అయితే ఉంది మనకి. ఇది మనల్ని అయితే ఈ సీట్ తీసుకోమన్నారు. ఇక్కడైతే వెయిటర్ని పిలిచేదానికైతే మనం ఈ స్విచ్ ఆన్ చేస్తే చాలు వాళ్ళే వచ్చేస్తారు. అల్ఫా మండీ అయితే ఆర్డర్ చేసాం. మనకి అల్ఫా మండీ వచ్చేసరికి 690 అయితే పడుతుంది. కాకపోతే రేట్లో కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. మనకి మీడియం వచ్చేసరికి ఇద్దరు తినేదానికి 690 అంటే ఇది కొద్దిగా ఎక్స్పెన్సివే. మిగతా అన్ని రేట్లు కూడా చికెనే మనకి ఇంత రేట్ ఉంది. మటన్ ఒకసారి చూపిస్తాను. మటన్కి చికెన్కి కొద్దిగా అయితే డిఫరెన్స్ ఉంది. ఇది కూడా మరి అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఇది వచ్చేసరికి మటన్ వచ్చేసరికి మీడియము 850 వరకు అయితే పడుతుంది. ఫైనల్గా అయితే వెయిట్ చేస్తున్న మండీ అయితే వచ్చేసింది. మనకైతే ఫైనల్గా అయితే మండీ అయితే వచ్చేసింది. మనకైతే 2 ఫ్రైడ్ చికెన్ పీసులు అయితే వచ్చాయి. దాని తర్వాత వచ్చేసరికి మనకి కుకుంబర్, అదేవిధంగా క్యారెట్, మనకైతే చట్నీ అయితే వచ్చింది. రైతా, ఇది వచ్చేసరికి మనకి పెరుగు చట్నీ, అదేవిధంగా మైనస్ కొన్ని ఎర్రగడ్డలు అయితే వచ్చాయి. మనకైతే మండీ అయితే ఇట్లా ఉంది.
టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. బిస్మిల్లా. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. రేటే మరీ ఎక్కువ అనిపించింది కానీ టేస్ట్ అయితే పర్లేదు, బెటర్గానే ఉంది టేస్ట్. టైం అయితే 10:40 అయితే అయింది. మనం ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళేసరికి దగ్గరగా 1:20 అయినా పట్టుద్ది. స్పీడ్గా వెళ్తే 1:10 గంటలో అయితే వెళ్ళిపోవచ్చు. గంట 10 నిమిషాల్లో వెళ్దాం. మనం వెళ్ళేసరికి 11:30 అయితే దాటుద్ది. ఇప్పుడు దా బైక్ ట్రావెలింగ్ చేసి ఆ బిర్యానీ తిని చల్లగా ఒక మజ్జిగ తాగుతుంటే బా సూపరు. ఫైనల్గా అయితే 12 వస్తున్నప్పటికైతే ఇంటికి వచ్చాం. 11 గంటలకు అనుకున్నాం, కాకపోతే మేము నిదానంగా అన్ని దిక్కల్లా తిరుగుతూ తింటూ హ్యాపీగా అయితే మేమైతే 12 గంటలకు అయితే వచ్చేసాం. చూసారు కదా, ఈ రెండు అయితే మా ఇల్లే. అదైతే కొత్త ఇల్లు, ఇదైతే పాత ఇల్లు. ఇప్పుడు ఇదైతే రెంట్కి ఇచ్చాను. మా అయితే మొత్తం గ్రీనరీతో అయితే ఉంటుంది ఇక్కడ. ఈసారి ఎప్పుడైనా మొత్తం అయితే హోమ్ టూరు, అదేవిధంగా హౌస్ టూర్ కూడా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.